Hello Titians. Today's movie is Srikakulam Sherlock Holmes, Chantabbai gar తాలూకా డైరెక్టెడ్ బై రైటర్ మోహన్. 1991 టైంలో జరుగుతుంది ఈ స్టోరీ. స్టార్టింగ్ 15 మినిట్స్ ప్లాట్ లైన్ ఎస్టాబ్లిష్ చేయడం అండ్ బీచ్లో అమ్మాయి మర్డర్ని అండ్ అలాగే 91 టైంలో చనిపోయిన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి మర్డర్ని లింక్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంతే, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. ఇంత ఇంట్రెస్టింగ్ సెటప్ని చాలా ఫ్లాట్ నరేషన్తో అస్సలు ఇంట్రీగ్ చేయని ఒక ఇన్వెస్టిగేషన్తో మనల్ని ఇంట్రాగేట్ చేసినట్టు ఉంటాయి ప్రొసీడింగ్స్. మళ్ళీ లాస్ట్ 45 మినిట్స్ ఒక ఎమోషనల్ బ్యాక్ స్టోరీ, కొన్ని ట్విస్ట్ అండ్ ఫైనల్ కేస్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి రియల్ కిల్లర్స్ ని రివీల్ చేయడం ఎంగేజింగ్ గా తీసుకుని వెళ్లారు. సో ఇంక మూవీ ఎలా ఉంది అంటే ఫస్ట్ 15 మినిట్స్ అండ్ లాస్ట్ 45 మినిట్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ ఇక డిస్క్లైమర్ ఏంటంటే మధ్యలో ఒక 1 అవర్ భరించే ఓపిక ఉండాలి, మామూలుగా కాదు. ఓవరాల్ గా చూస్తే ఇది ఒక హాఫ్ బేక్ థ్రిల్లర్ విత్ ఇంట్రెస్టింగ్ హెడ్ అండ్ టేల్ బట్ వీక్ బాడీ ఆఫ్ ఎగ్జిక్యూషన్. మూవీ యాజ్ ఏ హోల్ కన్సిడర్ చేస్తే నాకైతే మిస్ కొట్టిందనే చెప్పాలి. ట్రై చేయాలనుకుంటే ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్లాట్ విషయానికి వస్తే వైజాగ్ లో మర్డర్ అయిన అమ్మాయి కేసు వారం రోజుల్లో ఇన్వెస్టిగేట్ చేస్తా అని ప్రెస్ కి ఛాలెంజ్ చేసి చెప్పిన పోలీస్ ఆఫీసర్ అదే టైంకి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి మర్డర్ కేసులో ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ కి అసిస్ట్ చేసే ప్రాసెస్ లో ఈ వైజాగ్ కేస్ ని మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఏకేఏ వెన్నెల కిషోర్ గారికి అప్పచెప్తారు. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఆ 7 సస్పెక్ట్స్ ఎవరు, ఎలా కనుక్కున్నారు, ఇంతకీ మర్డర్ ఎవరు చేశారు తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. డిటెక్టివ్ హోమ్స్ గా చేసిన వెనల్ కిషోర్ గారు బాగా చేశారు. శ్రీకాకుళం యాక్సెంట్ ఆయన ఓన్ చేసుకుని ఆయన స్టైల్లో డెలివరీ చేసిన విధానం స్టార్టింగ్ లో అంత సెట్ అవ్వలేదు అనిపించిన మూవీ వెళ్లే కొద్దీ ఆ టిపికల్ స్లాంగ్ కి మనం సింక్ అయిపోతాం, ఎంజాయ్ చేస్తాం. బాలుగా చేసిన రవితేజ మహదాస్యం ఈస్ డీసెంట్. బ్రహ్మగా చేసిన అనన్య నాగల పర్ఫార్మెన్స్ ఈస్ ఓకే. బట్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చే సీన్స్ మరీ మెలో డ్రమాటిక్ గా ఉంటాయి అండ్ ఆ పోర్షన్స్ లో డైలాగ్స్ కూడా చాలా బిలో పార్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ వాళ్ళ రోల్స్ వరకు బాగానే చేశారు. ఇంకా మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ ముందే చెప్పినట్టు ఇంట్రెస్టింగ్ ప్లాట్ అండ్ లాస్ట్ 40 మినిట్స్ కిల్లర్స్ ని రివీల్ చేసే ఎంగేజింగ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారికి అండ్ ఈ కేస్ కి ఉన్న పర్సనల్ కనెక్షన్, ఆ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ బాగా అనిపించింది. ఇంకా సర్ప్రైజింగ్లీ మూవీలో సాంగ్స్ చాలా బాగా అనిపించాయి. ఎస్పెషలీ స్టార్టింగ్ లో బాలు అండ్ బ్రహ్మ క్యారెక్టర్స్ మధ్య లవ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేసే డ్యూయట్ సాంగ్ మధ్యలో సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అండ్ లాస్ట్ లో మా ఊరు శ్రీకాకుళం మేమంతా శ్రామికులం అనే సాంగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మూవీలో ఎంత అవసరం అని పక్కన పెడితే నాకు బాగా కనెక్ట్ అయింది. ఒక ప్యూర్ ఎమోషన్ ఉంది ఈ సాంగ్ లో. బట్ ఇక్కడ కంప్లీట్ మిస్ఫిట్ ఏంటంటే మూవీలో ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది అబ్రప్ట్ గా. ఇది ఇరికించడం కోసం మళ్ళీ వెనల్ కిషోర్ గారు ఏదో క్లూ కోసం వెళ్ళినట్టు ఒక టైటిల్ వేసి మరీ ఇరికించారు. అది ఒక్కటి అవాయిడ్ చేసుంటే బాగుండేది. మూవీలో క్వశ్చనబుల్ ఆస్పెక్ట్స్ ఆర్ మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే సస్పెక్ట్స్ అందరూ అదే స్టోరీని మళ్ళీ మళ్ళీ చెప్తారు స్టార్టింగ్ లో. ఒక చిన్న ఎడిషనల్ సీన్ లేదా క్లూ ఆర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ కోసం మిగతా పోర్షన్స్ ని మళ్ళీ మళ్ళీ రివైండ్ లో చూపిస్తారు. పోనీ పేస్ ఏమైనా ఇంక్రీజ్ చేసి ఫాస్ట్ గా చూపించారా అంటే లేదు. దీనివల్ల 2 hours 8 minutes రన్ టైమే ఉన్నా గానీ మనకి చాలా లాగ్ అనిపిస్తుంది. నెక్స్ట్, ఇన్వెస్టిగేషన్ మరీ సింపుల్ గా బీచ్ లో మర్డర్ జరిగింది ఓకే, బాడీ బీచ్ లో దొరకడం వరకు ఓకే. బట్ అందరి సస్పెక్ట్స్ వి ఏదో ఒక వస్తువు అక్కడే దొరకడం, దాన్ని బట్టి వాళ్ళని పట్టుకోవడం ఎలాంటి థ్రిల్ అనిపించలేదు. ఏదో ట్రెజర్ హంట్ లో క్లూస్ ప్లేస్ చేసినట్టు కమాన్ మమ్మల్ని పట్టుకోండి అని ఇలా మరీ సిల్లీగా అనిపించింది ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే. ఏదో ఒక సస్పెక్ట్ అయితే పర్వాలేదు, మరి అందరి సస్పెక్ట్స్ క్లూస్ అలానే దొరికిపోవడం ఏమో అంత కన్విన్సింగ్ గా లేదు అసలు. నెక్స్ట్, స్టార్టింగ్ లో పోలీసులు పెట్రోలింగ్ కి వెళ్ళినప్పుడు ఒక రెడ్ కార్ ఫేస్ టు ఫేస్ వచ్చి పోలీస్ కార్ చూసి మళ్ళీ అదే స్ట్రీట్ లోకి వెనక్కి వెళ్ళిపోతుంది. పోలీసులు ఏం పట్టించుకున్నట్టు వెళ్ళిపోతారు, మరి అదేంటో. ఆల్రెడీ స్ట్రీట్ పాస్ అయినట్టు పోలీస్ కార్ ని చూపించి వీళ్ళు అది చూసి కొంచెం బ్యాక్ చేసినట్టు చూపించినా సరిపోయేది. ఇదైతే మరీ బిగినర్స్ మిస్టేక్ అనేలా ఉంది. నెక్స్ట్, ఈ మర్డర్ చేసిన వాళ్ళకి వాళ్ళ మోటివ్ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చాలా కన్వీనియంట్ గా దొరికిపోతూ ఉంటారు. ముందే చెప్పినట్టు సస్పెక్ట్స్ ద్వారా రిపీటెడ్ గా స్టోరీని చెప్పించే పోర్షన్స్ ని క్రిస్ప్ గా ట్రిమ్ చేసి సస్పెక్ట్స్ గురించి తెలుసుకునే ఇన్వెస్టిగేషన్ ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పుంటే ఇది మంచి మూవీ అయి ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ లెవెల్లో ఆ పొటెన్షియల్ ఉంది ఈ మూవీకి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. మధ్యలో కొన్ని సీజీ షాట్స్ అయితే మరీ సబ్ స్టాండర్డ్ గా ఉంటాయి. బట్ దాని వెనక ఉన్న ఎమోషన్ తో కనెక్ట్ అయితే మనకి అవి అంత ఫరక్ పడవు. బీజిఎం కి మంచి స్కోప్ ఉంది ఈ మూవీలో. బట్ నా వరకు ఎక్కడ స్టాండ్ అవుట్ అవ్వలేదు. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అండ్ అలాగే ఈ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ కి ఆల్రెడీ రివ్యూస్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సైనింగ్ ఆఫ్, యోర్ లెయిడ్ బ్యాక్ ఓటీటీఎన్.